డైరెక్ట్ పెడతావా లేదు. ఇక మీదటి నుంచి కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని మొత్తం కూడా మన దేవాలయ ప్రాంగణంలోనే మనం జరుగుతూ ఉంది. ఇక మీదటి నుంచి కూడా ఉదయం సమయంలో కాదు, నేను ముందే ఇక్కడ తేడతెల్లంగా చెప్పి వెళ్తున్నాను, అయ్యగారితో సహా అందరికీ చెప్పి వెళ్తున్నాను. 2 గంటల తర్వాత లింగోద్భవ సమయం అయిన తర్వాతనే మనకు ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఉదయం మొత్తం కూడా జాగాహారాలు, అదే రకంగా రాత్రి లింగోద్భవ సమయం, ఆ తర్వాత కళ్యాణం, ఇవన్నీ అయిపోయేసరికి మనకు రాళ్ళలో ఇన్ని రోజులు దూరంగా ఉన్నటువంటి మరి మనకు లేకపోవడం వల్ల దూరంగా ఉన్నటువంటి పానగలు కానీ లేదా ఛాయ కానీ సోమేశ్వరం కానీ మరి ఎక్కడికి మీరు అందరూ కూడా వెళ్ళారు. ఎవరు చెప్తాం, అరే భక్తిగా పార్వతీ పరమేశ్వరు యొక్క బతకాలరా నాయన, అరే చూడండి వృద్ధ దంపతులను చూస్తే సాక్షాత్ పార్వతీ పరమేశ్వరు యొక్క వాళ్ళు కనబడుతున్నారా అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఇక్కడ అందరూ వినండమ్మా, శివుడికి కోపం ఎక్కువ. ఎందుకు? ఏమంటారు, కొడుకు యొక్క శిరస్సునే ఖండించేంత కోపం ఎక్కువ. కోపం వస్తే తనని ఆపడం ఎవరి తరం కాదు. మరి అమ్మవారికి ఏమి ఎక్కువ? అమ్మవారికి జిజ్జు ఎక్కువ. మంకుపట్టు పెట్టిందంటే వాళ్ళు సాధించేంత వరకు వదలదు. మరి ఇద్దరులో కూడా లోపాలు ఉన్నాయి. శివపార్వతుల్లో ఈయనకి ఎట్లా అంటే శివుడి యొక్క కోపం పార్వతికి తెలుసు. కోపం వచ్చి నేను కోపం వస్తే అది కొడుకని చూడాడు, బిడ్డని చూడాడు, నరికినట్టు అది కాదు ఏందని చూడాడు, నాకు అవసరం అయ్యి మొగుడు అని చెప్పేసుకుని అనుకుంటే ఉండేవాళ్ళ పుణ్య దంపతులు మిగిలే వాళ్ళ ఆ జన్మ పర్యంతం ఇప్పటి కూడా మనం వాళ్ళని కొలిచే వాళ్ళమా? కానీ తన కోపం తెలుసు కాబట్టి పార్వతీదేవి నాకు తన కోపం తెలిసినా కూడా సరే నా భర్త కోపం ఉంది, తదనంతరం ఏదైనా ఇంకోటి ఇస్తాడేమో అని చెప్పేసుకొని జిజ్జు పెట్టి కూర్చుంది. మరి పార్వతి జిజ్జు కూడా తెలుసు, అరే పుష్పుని నా కొడుకుని నీ రకంగా చేసిండే, మరి నా భార్య ఎంత బాధపడుతుంది, వెనక్కి తిరిగి ఆలోచించుకొని ఎంత బాధపడుతుంది, మరి నేను చేయాలి, మరి నా భార్యని నిమ్మదించాలని నేను ఏదో ఒకటి చేయాలి. కాబట్టి దాన్ని తెచ్చి ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ గణపతిని మనకి ఇవ్వడం జరిగింది. మూల పురుషుడిగా మనం పూజలు అందుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ అదే రకంగానే పరమశివుడు వచ్చేసరికి నాలో భాగం అవ కాదురా నాయనా, అమ్మవారిలోనే నేను సగభాగం అని చెప్పేసుకొని చెప్పుకోవడం జరిగింది. అదే రకంగా నీకు ఏం కావాలనుకున్నప్పుడు నాలో అర్ధ భాగాన్ని నీకు ఇచ్చేస్తున్నామా అని చెప్పేసుకొని సాక్షాత్తు పరమశివుడు అమ్మవారిని స్వామివారిలో ఐక్యం చేసుకొని అర్ధ భాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడిగా కూడా మారడం జరిగింది. కాబట్టి ఒక స్త్రీకి, ఒక ఆడపడుచుకు మరి ఎలాంటి విలువ ఇవ్వాలి, ఎలాంటి గౌరవం ఇవ్వాలి, సమాజంలో ఏ విధంగా చూడాలి, అదే రకంగా పొద్దున్న లేస్తే ఈ పడగలు గిడగలన్నీ కూడా పాములు వేసుకొని తిరుగుతాడనే భావన లేకుండా నా భర్త అనేవాడి దగ్గర నేను ఏ రకంగా ఉండాలి, అదే రకంగా శివ పార్వతుల యొక్క కలయిక దగ్గర కూడా సత్సంగమంలో కూడా అన్ని కూడా ప్రకృతి పరంగా జరిగినాయి. కానీ ఎలాంటి భక్తి వాళ్ళ లెక్క బతకాలి, సాక్షాత్ పార్వతీ పరమేశ్వరు లెక్క బతుకున్నారా, వాళ్ళు ఉన్నారా, అరే వెళ్ళి దండం పెట్టుకోపోయా అని చెప్పేసుకొని మన ఇంట్లో కానీ పెద్దవాళ్ళలో కానీ వృద్ధులుగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలకు కూడా నేర్పుతూ ఉంటాం. ఎందుకు? జీవిత సారాంతంలో ఎన్నో చూసి ఉంటారని చెప్పేసుకొని అన్ని రకాల కూడా వారిని ఆదర్శ దంపతులుగా వారందరినీ కూడా తీసుకొని మనం కూడా అదే రకంగా ప్రతి ఇంట్లో సంసారం ఉన్నప్పుడు, జీవితం ఉన్నప్పుడు, ఇల్లు అన్నప్పుడు ఖచ్చితంగా భర్త భార్య విషయంలో ఏదో చిన్న చిన్న తగుదలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ప్రతిదానికి మా దాకా ఉరికి రావాల్సిన అవసరం లేదు. అయినా మా మొగుడిలో చేస్తుంది జగదహే పార్వతీ పరమేశ్వరో లోక కళ్యాణార్థ శ్రీ సాంబ శివానుగ్రహ బల సిద్ధ్యర్థినః
श्री पार्वती परमेश्वरानुग्रह प्रसिद्ध्यर्थनायते प्रतिष्ठा महोत्सव काले कल्याण शशमोद्धान धेनुर्भागस्मार्वदुष्टुदैरोः अयं मुहूर्तस्मुहूर्तस्थः एतसो सुमुहूर्त काले सूर्यादिकं नवानां ग्रहाणां जैने ग्रहाणक अत्यन्तानुकृता प्रसिद्धिरस्तुः श्री महा गणाधिपति देवताये नमो नमः। ఇంత మార్పులు తెచ్చుకొని అభివృద్ధిలోకి వచ్చి ఆ జన్మ పర్యంతం కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వర విగ్రహానికి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షిస్తున్నాం తల్లి. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వలోకానాం విషదే భవరోగిణాం ఉదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సంపృక్తా వాగర్ధా ప్రతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో జగన్నాథ శ్రీ గురు మజ్జగద్గురు మహాత్మన దేవాస్తాం విశ్వరూపాః విశ్వోంతి తారామంద్రేషు మూర్తిం దహానాధినరువాకస్మాన్ ప్రతిష్ఠితైతో ముహూర్త సుముహూర్తమస్తు ఏకస్ ముహూర్తకాలే సూర్యాదికం నవానాం గ్రహాణమే గ్రహాః చిన్నానుపితా ప్రసిద్ధిరస్తు. నమస్కారం కుర్యాదో విజయహం లోకకర్తారం విశ్వకర్మ నవమీయం పంచవేద వృత్తారః స్మర్తవ్యాస్తే నిరంతరం లక్ష్మీనారాయణాభ్య నమః. విజయబంధరాభ్య నమః. మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో దేవేభ్యో మహాజనేభ్యో నమో నమః. అభయతః విశ్రవా సర్వావస్థాం యతోపి వా ఆచమ్య హస్తో ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం విష్ణవే నమః. ఓం సూర్యాయ నమః. హరే నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం ఉత్తిష్టంత పిశాచాః యతే భూమి భారకాః యతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేతు. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం అహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యమద్భవదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్మాపో జగన్మనః దిగమనః దివీపహారార్థే కశ్యప్రమణకల్పే వైవస్వన్మంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే పరివాహమధ్యప్రదేశే अस्मिन् भारतदेशायां तेलंगाना नलगोंड जिल्लायां श्री अभयांजनेय स्वामी देवालय प्रांगणेन पार्वती परमेश्वर स्वामिनः श्री महागणाधिपति पूजा मंडप सन्निधौ अस्मिन् वर्तमाने विहारचन्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सर मध्ये स्वस्तिश्री पराभवनौ संवत्सरे दक्षिण महापुण्यकाले ज्येष्ठमासे शुभवासरे दशमी तिथ्याः चित्रा नक्षत्रे शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरणे एवं कृष्णनिष्ठायां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य नामधेयस्य श्री रामकृष्णानगर प्रजानिकस्य यजमासकमानस्यार्धवरः सकला यावत्तिथे तिथिवा नक्षत्रोत्तरः प्रजानिकस्य आलय प्रांगणे श्रीमन् महाशिवरात्रि प्रतिष्ठा काले शांति प्रक्रियाद्वारे श्रीमन्नो श्री सांबशिव परमेश्वर कल्याण काले श्री महागणाध्यक्षास्यारः तिथिवानस्यार शुभयोगेश्वर नक्षत्रोद्वारे शुभयोगेश्वकर्णे एवं क्रमशेर्विशिष्टायां शुभदितो श्रीमान् श्रीमतस्य यजमासकमानस्य गोत्रस्य नामधेयस्य సైడ్ ఎవరైతే అబ్బాయి సైడ్ కూర్చుంటున్నారో వారు గోత్రం యొక్క మీకు గోత్రాలు చెప్పండి. అబ్బాయి ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యామి అభి వృద్ధ్యర్థం ధర్మాద చతుర్విధ కామ్య మోక్ష పురుషార్థ ఫల సిద్ధ్యర్థేన ధనం ధాన్యం పుత్ర పౌత్రాభి అభి వృద్ధ్యర్థేన శ్రీ पार्वती परमेश्वर अनुग्रह फल प्राप्त्यर्थेन कल्याण काले मह गणाधिपति पूजां च करिष्ये सदा श्रीमन्नः गणाधिपतिभ्यो नमो नमः. वः गणाधिपतिग्रह प्रसिद्ध्यग्रह सदा ईश्वरानुग्रह प्रसिद्ध्यग्रह रङ्गत्किरः करशारणपुटं करिष्ये. ओम कलयस्य शभापूर्वे दक्षिणे दक्षिणः वेदास्त्र पश्चिमे भागे ज्योतिष भगवान् अनुवेदास पश्चिमे भागे ज्योतिषं भगवान् भास्करासुन्द भागे मध्ये ब्रह्मणस्पतः कुक्षौतोसाकरः सर्वे नदीन समन्वितः ऋग्वेदो यजुर्वेदो सामवेद धर्मणः प्रणवः किञ्चित् वेदः कलशां समस्कृतः आकलशेषु धावति पवित्रे परिशिष्यते उग्धैर्यज्ञेषु विद्यते आपो भावि सर्वं विश्वा भूतान्येवः अश्वन्नमापमृतमावः सम्राडवविराडवस्वराडवः गन्धाविश्वापयागुश्वापो सत्यमाप सर्वदेवतः आपो भूवो भुवस्वरापो गङ्गे रमणे कृष्णे गोदावरी सरस्वती श्रीमन्मः गणाधिपतिदेवताभ्यो नमो नमः. ॐ ध्यानं गणानां
अतः असुनी देवरस्म्यासो चक्षुः पुनः प्राणमिहिनो देहि भोगं जोत्पस्येम सूर्यमञ्चरन्तः मनमते प्रियानस्वस्य प्रथमे प्राणप्रथमापः प्राणानिविलासमपन्वयतः श्रीगणहाधिदेवताभ्यं नमो नमः ध्यानम् ओं गणानाहत्वा गणपतिं भवामहे कविं कवीनामुस्तमस्तः ज्येष्ठराजं ब्रह्मणस्पतः आनस्मन्नोतमस्सीदसाधुं श्रीमहागणाधिदेवताभ्यं नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि आस्तुतोः आज्यं समर्पयामि वाद्योः वाद्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि मुखे शुद्धाचमनस्य अक्षान्धारणं समर्पयामि शुद्धोदरामि यज्ञस्कन्धारणं समर्पयामि अक्षाञ्चाक्षान्धारणं समर्पयामि पुष्पैः पूजयामि श्री वरसिद्धिविघ्नेश्वर स्वामिने नमो नमः धूमाग्रावयामि ओं वनस्पतिभवते नानागन्धे सन्मुदः ओं देवदेवानहं धूमाग्रावयामि धूपं सन्दर्शयामि प्रणोस्यारः एकहारमनीराजं सन्दर्शयामि पुष्पैः पूजयामि श्रीगणाधिदेवतारे नमः मुखे शुद्धाचमनीयं समर्पयामि महाराजके गुणरागमनाय च रंगत्वेना पार्वती परमेश्वराय महालीला कल्याणाख्ये कर्मणि करिष्यमाणः అమ్మాయితో కూర్చున్న వాళ్ళందరూ కూడా కొద్దిగా ముందు జరగండి. హృదయాతో అక్షణ కలగలుగుని స్వామివారి పాదాల వద్ద అమ్మవారి పాదాల వద్ద వేస్తుంది. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి ఆవాహయామి ముఖే శుద్ధాత్మయ ఆహర్పయామి పంచోపచారే సంపూజ్య పంచోపచారే సంపూజ్య पंचोपचारे संपूज्य लं पृथ्वीतत्त्वात्मिकाय गन्धं परिकल्पयामि हम आकाशतत्त्वात्मिकाय पुष्पं परिकल्पयामि यं वायुतत्त्वात्मिकाय धूपमाग्रापयामि रं तेजस्त्वात्मिकाय दीपं दर्शयामि अमृतत्वात्मिकाय अमृतनैवेद्यं समर्पयामि संसर्वतत्त्वात्मिकाय सर्वोपचारपूजां समर्पयामि नमः. ओम विश्वेत्तादेशमनेश प्रवाक्षाय जगद्धमगमण्डं दसन्वदे पारावतमित्पुरुषं शरभाय ऋषिमन्तवे रक्षार्थं दीक्षार्थं नियमार्थं रक्षाधारणं मुहूर्तो अस्तु एतत् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ये ग्रहाः अत्यन्तानुकूल्यताबलसिद्धिरस्तु बृहत्सामक्षत्रवद्बुद्धवृष्णियं दृष्टभैतसूतमग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगलेन रक्षार्थं दीक्षार्थं नियमार्थं रक्षाधारण मुहूर्त सुमुहूर्तो अस्तु एतत् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ये ग्रहाः अत्यन्तानुकूल्यताबलसिद्धिरस्तु भवन्तो निभवन्तो निकुण्डन्तो तदङ्गत्वेन यथाशक्तिदावदे परमेश्वराय नमः पादप्रक्षालनानि करिष्ये. కాలు కడగడం జరిగింది. మరి ఈ రోజు అంటే ముహూర్తం ఏమంటారు కరెక్ట్ 11 గంటలకు పెడితే ఒక గంట ముందు అబ్బాయి వస్తున్నాడు, గంట ముందు ఇంట్లో కార్యక్రమం అయిపోతుంది. కానీ ఇంతకుముందు అలా కాదు. ఏమంటారు ఖచ్చితంగా ఎన్ని రోజులు కళ్యాణం అంటే ఎన్ని రోజులు 16వ పండుగ వరకు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూనే ఉండేది. అందులో ముఖ్యంగా కళ్యాణ ఘట్టం వచ్చేసుకొని 5వ రోజు అంటే 5 రోజుల కార్యక్రమం. 5 రోజుల కార్యక్రమం అది ఇప్పుడు ఒక గంట కార్యక్రమం అయిపోయింది. కానీ ఈ 5 రోజుల కార్యక్రమంలో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కొన్ని నియమ నిబంధనల పద్ధతులతో అల్పాహారాలతోనే ఎప్పుడు కూడా ఉంచేది. శుభ్రంగా తినేసి మంచిగా పడుకొని కొద్దిగా రకం మీదకి రానట్లేదు పరిస్థితి. 5 రోజుల కార్యక్రమంలో కొంత అల్పాహారంతోనే ఉండేది ఎప్పుడు కూడా. ఎందుకంటే పూజాకర్తలు జరుగుతూ ఉంటాయి కదా. మరి ఆ రకంగా ఆ సమయంలో ఈ 5వ రోజు లగ్గం మీదకి ఎప్పుడైతే అబ్బాయి విచ్చేస్తాడో, అరే నా అల్లుడు లగ్గం మీదకి నా యొక్క కూతుర్ని చేసుకోవడానికి వస్తున్నాడు కాబట్టి ఆయన అక్కడ ఏ రకంగా ఉన్నాడో మళ్ళీ ఇప్పుడు ఈ లగ్గం కాల్చి మొదలు పెట్టుకుంటే కనీసం ఒక రోజు మొత్తం పర్యాంతం మొత్తం కూడా ఈ యొక్క వివాహానికి పడుతుంది. నా అల్లుడు పుస్తకాటగానే కళ్ళు కింద పడుతుంది. నా పరిస్థితి ఏంది? నా బిడ్డకి ఏం చెప్పుకోవాలి? పాలు, అదేవిధంగా తేనె, అదేవిధంగా పెరుగు కలిపినటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని ముందు ఏ కార్యక్రమం చేసినా కూడా ఓం మాధవ కేశవ నారాయణ ముందే డైరెక్ట్ మా మామ తీర్థం పోసిన ఏదో పోసిన అని చెప్పేసుకొని డైరెక్ట్ ఏమంటారు నాయన తీసుకొని చెప్పేసి ఆచమన పాత్ర తమలపాకు పెట్టు తొలిసారి నాంది పలుకుతుంది. కాబట్టి నా అల్లుడికి దారపోత పటువుగా నేను బంగారు ఆభరణంతో నేను ఈ యొక్క ఏది మధుపరకాలు నేను ఇవ్వడం ద్వారా నా యొక్క అల్లుడికి నేను ఇదని చెప్పి చెప్పుకోవడం జరుగుతుందనే విధంగా చెప్పుకోవడానికి దారపోత పటువుతో వాళ్ళు ఏం చేస్తారు,
అల్లుడికి మనకు చెప్పిన విధంగా మధుపర్కం ఇవ్వడం జరుగుతుంది. ఓం యన్మధునో మధవ్యం పరమమన్నాధ్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమోన్నాధో మధవ్యోసాని. ఓం యన్మధునో మధవ్యం పరమమన్నా యన్మధునో మధవ్యం పరమమన్నాధ్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమోన్నాధో మధవ్యోసాని. ముహూర్తో అస్తు. ఎతత్ ముహూర్తకాలే సూర్యదమ్నమాన గ్రహణమేకః అత్యంతానుకూల్యతా ప్రసిద్ధిరస్తు. సాంబశివాయ నమో నమః. విఘ్నవిధాన మహోర్తస్సు మహోర్తస్తు. ఓం విఘ్నోపవీదం పరమం పవిత్రం ప్రస్తాతు. ప్రతిబంధుబ్రహ్మాయిష్మగ్నిం విఘ్నోపవీదం బలమస్తదేనః. విఘ్నవిధాన మహోర్తస్సు మహోర్తస్తు. ఏతస్సు సుముహూర్తకాలే సూర్యాదిర్నవానం గ్రహాణే గ్రహాణిక అత్యంతానుకూలతా శ్రీ గణాధిపతయే నమః. శ్రీమన్నో శ్రీ పరమేశ్వరాయ నమో నమః. సాక్షాత్ ధూపం సందర్శయామి, అక్షాంధారం సమర్పయామి, వసిద్ధాంధారం సమర్పయామి. విఘ్నవింధారచారిష్ఠుంతో అక్షాంచారిష్ఠుంతో అయనేదే పఠామి. పుణాయ స్థితః ఏకాదశ్యారః అక్షాంధారం సమర్పయామి, పుష్పై పూజయామి. సాక్షాత్ శ్రీమణ పరమేశ్వరానుగ్రహ ప్రసిద్ధిమాగ్రాపయామి, ధూపం సందర్శయామి. చూసి తిలకించి నమస్కారం చేసుకోండి. ఓం యజ్ఞో వేదం పరమం పవిత్రం వదామదేన సహజం ప్రస్తాదు. ఆయుష్మక్రియం పదమునశబ్దం యజ్ఞోపవేదం పరమస్వదేనః. యజ్ఞోపవేదం ముహూర్తం ముహూర్తం అస్తు. కాలే సూర్యాదినామనాం గ్రహాణే గ్రహాః అత్యంతానుకూల్యతా ప్రసిద్ధిరస్తు. మోహనాభ్యాన సావధానః. నమస్కారం చేసుకోండి అమ్మా. నమ పార్వదేవతయే హర హర మహాదేవ. శ్రీమన్ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థ సాంబశివానుగ్రహ ప్రసిద్ధిః. శక్త్యా భీమానస్య మహాదాకాశక్తి మధ్యే పరిభ్రమణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే వ్యక్త్యా వ్యక్తమహదః అమృతే తదధిష్ఠాన భూత విశ్వకర్మ పరమాత్మ ప్రతిబింబద దైవదా విష్ణుదేంద్రాదిత్య పంచమూర్తి పరిపాలితే అస్మిన్ మహత్ బ్రహ్మాండ ఖండయోర్ మధ్యే ఆదిశక్తి పరాశక్తి ఇచ్ఛా శక్తి క్రియాశక్తి ఒక గోత్రం చెప్పండి. అబ్బాయి వాళ్ళు గంగాధర గోత్రస్య వెంకన్న నామధేయస్య కళావతి నామ్నే వికాస్ నామధేయస్య మహా నటేశ్వర శర్మణ పుత్రాయ గోత్రోద్భవస్య శ్రీ ఉమా మహేశ్వర శర్మణేవరాయ. అంటే సదాశివార్య గోత్రమని ఆ యొక్క పార్వతీ ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క గోత్రం. అదే రకంగా యజమానస్య సహకుటుంబస్య సహబాంధవస్య. ఇక్కడ ఏంటంటే కళ్యాణ కాలంలో ఎవరైతే దంపతులు కూర్చుంటారో వాళ్ళ యొక్క గోత్రాలతో సంబంధించినటువంటి కార్యక్రమం చేయడం ద్వారా సాక్షాత్తు నా యొక్క ఇంటి నుంచి బిడ్డను నేను ఇస్తున్నాను, నా యొక్క ఇంటికి నేను నా యొక్క కొడుకు నుంచి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాను అనే విధంగా మీరు సంకల్పించుకోవడం ద్వారా ఇప్పుడు మీరు ఏదైతే పాణిగ్రహణం చేశారో అక్కడ ఎవరి చెయ్యైతే కిందికి ఉందో ఎవరి చెయ్యైతే పైకి ఉందో అక్కడ పై కింద పైన కాదు అక్కడ అర్థము. ఏదైతే కన్యాదాన ఫలం ఏదైతే ఉందో మనము ఆ ముక్తి ఫలాన్ని అందుకోవడం గురించి మరి అబ్బాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ముక్తి ఫలం గురించి వాళ్ళు ఇటు దానికి రెట్టింపు ఫలం అమ్మాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అయ్యా మీ వంశం అభివృద్ధి చెందడానికి మరి మీ యొక్క కన్యను దానంగా నీకు ఇస్తున్నాను అని చెప్పేసుకొని ఆ కన్యను మనం దానంగా ఇవ్వడం ద్వారా దానికి డబల్ ఫలితాన్ని ఎవరు అమ్మాయి వాళ్ళు కూడా పొందడం జరుగుతూ ఉంది. కాబట్టి వేణుల గోత్రస్య
పెద్దిరెడ్డి వస్తున్నారో ఆ యొక్క కన్య యొక్క గోత్రం ఏదంటే అసలుగా నిజంగా చెప్పాలంటే యజమాస్యారః మహావీర శర్మః ప్రేమిదే మందాచల శర్మః ఇదే హిమాచల శర్మః పుత్రేమిదే శ్రీ పార్వతీ నామ్నే కన్యామిదే మందారాచల శర్మఃస్యారః ఇదే మహామేరు. అర్థమైందా? మహామేరు గోత్రస్య ఎవరు? ఈ యొక్క అమ్మవారు. అర్థమవుతుందా? మరి ఆ యొక్క వంశం ఏంటి? వృద్ధి పక్కన ఉన్నటువంటి ఆ యొక్క సదాశివ శర్మణ వంశం వృద్ధి చెందడానికి మరి ఈ యొక్క ఎవరు మహామేరు శర్మతో సహా గోత్రానికి సంబంధించినటువంటి మా యొక్క అమ్మవారు శ్రీ పార్వతిని ఎవరికి అబ్బాయి అయినటువంటి సదాశివుడు సాంబశివుడు శ్రీ పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం జరిపించడకు ఉభయ పక్షముల చేత పాణిగ్రహణము జరిపించడము జరిగినది. శ్రీ సాంబశివానుగ్రహ యజమాస్య శ్రీ పరమేశ్వర అతిరాత్ర ఆప్తోర్యామ సాంత్వపన వాజపేయాది శతక్రతు పుణ్యఫల వ్యాప్త్యర్థం మయా సహ దశ పూర్వేషాం దశ వంశానాం పితॄణాం సకల లోకాతు ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మ లోకే నివాస సిద్ధ్యర్థం మనసూక్తోక్త సహిరణ్యోదక కన్యాదానం మహం కరిష్యే. విశ్వంబర సర్వభూత సాక్షిణ్య సర్వదేవత కన్యామ్యం ప్రదస్యామి పితॄణాం ధారణాయ వైః కన్యాం సాలం ప్రదాం సాధ్వీం సుశీలాయ శ్రీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే. తథాస్తు తథాస్తు. అందరు కూడా దండం పెట్టుకోండి. ఇప్పుడు నూతన వధూవరులకి ఆ యొక్క చిలకల మీద పార్వతీ పదయే హర హర మహాదేవ. అగ్నిర్వామాయతనం యో అగ్నిరాయతనం వేద ఆపో వాగ్నిరాయతనం ఏవం వేద ఆయతనవాన్ భవతే. స్వయంగత్వేన మాలాధారణాన్ని కరిష్యే. నమస్కారం చేసుకోండి. ఓం మాంగళ్య ధారణ పూజనాన్ని కరిష్యే. దుర్గా సూక్త విధానేన మాంగళ్య ధారణ పూజనాన్ని కరిష్యేష్మీభ్యో అద్వరితనాశ్చ హోదానప్యశ్చిదస్తి స్వాం చ అగ్నేద్రవం విప్రే స్వాభ్యంజ సౌభగమాయజస్వ గోవిర్జిష్టమైజనిష్టం తవేంద్ర విష్ణోర్ సంచరేమ నాకస్య పృష్ఠమం శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తదా వారాహి చైవేంద్రాణి చాముండా సప్తమాతృగాః మాంగళ్య దిష్టన దేవతాయ నమో నమః. హ్రీంకారాసుర గర్భితాం దర్శికాం సౌక్లీంకలాం విప్రదే సౌవర్ణాం వరదారిణీం మృతుదాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమం సుధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాత్ పరాత్ పరగ్లాం శ్రీచక్ర సంచారిణీం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాదేవ్యే చ విద్మహే బ్రహ్మపత్ని చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. మహాదేవ్యే చ విద్మహే రుద్రపత్ని చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్.
मांगल्य दिशा कौमार्ये नमः वैष्णव्ये नमः वाराह्ये नमः इंद्राण्ये नमः चामुण्डाय नमः चण्डिकादेव्यै नमो नमः नानाविध परिमलपत्र पुष्पपूजां धूपमाग्राभीम दीपदर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयान् समर्पयामि नैवेद्यं भूर्भुवस्वः शरण्ये देवी नारायण नमोस्तुते आनन्दकर्पूरयुग मंगल नीराजं समर्पयामि जयनात्मरक्षां नेत्ररक्षां धारयामि नमस्करोमि जय जगदम्ब विश्ववारिणी माता के जय जगदम्ब विश्ववारिणी माता के जय जगदम्ब विश्ववारिणी माता की जय मांगल्य दिशां देवताय नमो नमः नमस्कार చేసుకోండి मांगल्यं तन्तु दानेन लोकरक्षणहेतुना कण्ठे रत्नाविदुलगे जीवशरदाशकम् मांगल्यं तन्तु दानेन लोकरक्षणहेतुना कण्ठे रत्नाविदुलगे जीवशरदाशकम् मांगल्यदानमुहूर्तोऽस्तु यन्मुहूर्तकाले सूर्यायामवानाग्रहाणां एकमाः अग्निदानपरिणामसिद्धिरस्तु लक्ष्मी नारायणाभ्यान सावधानः रत्नकुण्डलभूषिणी प्रविमलं मृगमम्मुनेलिन भक्त जनचिन्तामणि అవని జనులకు పొంగు బంగారైన దైవ శిఖామణి శివుని భట్టపురాని గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక సుముహూర్తే సావధాన సావధాన సుఖాయే సావధాన లక్ష్మీ నారాయణ సావధాన अन्नपूर्ण भवानि वै साक्षि गणपति गन्न तल्लिवि सद्गुणावति शाम्भवी मोक्षमसगिडु कनक दुर्गवु मूल कारण शक्तिवि शिक्ष जेतुवु घोर तपमुन श्रीगिरि भ्रमरांबिका सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीं लक्ष्मी नारायणाभ्यां सावधान వంగ కళింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్ రంగుగా కర్ణాటరాట మరాఠ దేశములందునన్ శృంగిని దేశమున వెలిసిన శ్రీగిరి భ్రమరాంబిక సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీ నారాయణాభ్యాం సావధాన సావధాన यजमास्याद्धरः ओम योपा पुष्पं वेदा पुष्पवान् भजमान् वशमान् भवते चन्द्रभवा अपा पुष्पवान् भजमान् वशमान् भवते वायुर्वस्याद्धरः अजेवं वेदा योपा मायतनं वेदा आयतनभान् भवते अग्निर्वा अपा पुष्पवान् भजमान् वशमान् भवते श्री सांबशिवाय नमो नमः सूर्यादिनं नवानां ग्रहाणां भेदे ग्रहारिक अत्यन्तः सिद्धिरस्तु श्रीमन् श्री पार्वती परमेश्वराय नमो नमः नमः सुमुहूर्तस्यारः इन्द्रस्वमाभ्यस्यार्धचक्रादिदेवताभ्यो नमः सदा पार्वती परमेश्वरः चक्रादिदेवताभ्यो नमः सर्वकारुण्यस्यारः चक्रादिस्यार्धचक्राचस्यार्धरजातुः सदा ईश्वरानुग्रहफलसिद्ध्यर्थनः अम्म मुंदु कुबेरगोंड మీద सर्वकारणस्यार्धचक्रादिष्टोनिक्रांतरः श्री सांप्रतिष्ठुनोटुకుంటారు కూడా అమ్మ మీరు కోలేదు శుభలగ్నే సావధాన చేసుకోండి
నో బ్రాహ్మణ దశుం భవతో మంత్ర సరినమ్మ ఆ ప్రశాంతి మేడ దగ్గర అమ్మ జరగండి జరగండి आपो चौधरी मक्काल में कुछ उत्तर निमिषं आएंगे प्रणयस्य आरित्यर्मयस्य ब्रह्मः धारणात हो महानिर्धारणमर्धः दत्सविदरहिं ब्रह्मो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् हो ओम आपो चौधरी ब्रह्मो नमस्कुरामहे आरित्यर्मयस्य ब्रह्मः निर्धारणमर्धः आप आगंడి ओम आपोज्योतिषं धर्मगो भक्तिरामणे ओम ज्ञानाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम समानाय स्वाहा ज्ञानाय स्वाहा अद्यमध्ये इदकपानं समर्पयामि उत्तराभरणं समर्पयामि हस्ते वृक्षयामि पादौ वृक्षयामि मुखे सुप्त आचमनीयं समर्पयामि इति मध्याह्नकाले महाने विद्युतारं समर्पयामि कल्याणकाले महाने विद्युतारं समर्पयामि पुष्पं पूजयामि ओम हिरण्यवागात् ब्रह्मभवनं दे एकदा ब्रह्मपरदेवे मादेवं राजन्तो संतराजं वैराजं परमेश्वरः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शतमैश्वर्यं धारयातु शतमैश्वर्यं धारयातु श्रीमो दिन दिन अभिवृद्ध्यग्रः దగ్గర రాజు సాసేనా అదే చూస్తున్నా బాబిషారను